ఎంతో ఘనమైన చరిత్ర తరాలుగా ఈ గంగమ్మ ఆలయంలో జాతర వచ్చింది. నగర ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు సైతం ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. గంగమ్మను దర్శించుకుంటే ఎంతో మేలు జరుగుతుందని అనుకుంటారు. తిరుపతి గంగమ్మ జాతరపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. రాయలసీమ జిల్లాలోనే అతి పురాతనమైనటువంటి జాతర ఏదైనా ఉంది అంటే తిరుపతి నగరంలో ఉన్నటువంటి తాతయ్యగుంట గంగమ్మ జాతరగా చెప్పుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుపతి తాతయ్యగుంట జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాత మరింత విశిష్ట ప్రాధాన్యత పెరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, వందల ఏళ్ల నాటి ఘనమైన చరిత్ర ఉన్నటువంటి తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు పెద్ద ఎత్తున భక్తులంతా కూడా విచిత్ర వేషధారణలో అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, గంగమ్మ జాతర ప్రారంభమైన నాటి నుంచి ఏడాది మొత్తం కూడా గంగమ్మ జాతర ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వేషం కడదామా అంటూ 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. 1000 కళ్ళ దొత్తలను నెత్తిపైన పెట్టుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మీరు ఎలా అనిపిస్తుంది గంగమ్మ జాతరలో పాల్గొనడం? చాలా ప్రసిద్ధమైన టెంపుల్ అండి ఇది. అమ్మవారి టెంపుల్ చాలా పవర్ఫుల్, శక్తివంతమైన అమ్మవారిది. అందుకని మేము ప్రతి సంవత్సరం వస్తాము ఇక్కడికి. మా ఫ్యామిలీతో అందరూ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని, అమ్మవారి దర్శనం చేసుకొని ఇలా రావడం అనేది మాకు చాలా హ్యాపీగా, సంతోషంగా అనిపిస్తుంది. డెవలపింగ్ గుడి కానీ బాగా డెవలప్ చేశారు. అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అయింది టెంపుల్, చాలా బాగుంది. బాగా అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని చెప్పి మా నమ్మకంతో ప్రతిసారి వచ్చి ఇలా వెహికల్తో తీసుకెళ్లి అమ్మవారు సమర్పించుకొని దర్శనం చేసుకుంటాము. మాకు చాలా హ్యాపీగా ఉందండి. మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలానే వస్తూ ఉంటాము. కోరిన కోరికలన్నీ నెరవేరుస్తుందండి అమ్మవారు మాకు. కాబట్టి మేము రెగ్యులర్ గా వస్తామండి. మా ఫ్యామిలీతో పాటు పొంగళ్ళు పెట్టుకుంటాము, ఇవన్నీ చేసుకుంటామండి. అంతే. మనం చూడొచ్చు, 1000 కళ్ళ దుత్తలను నెత్తిపైన పెట్టుకుని గంగమ్మకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. తిరుపతి గంగమ్మ ఆలయ చరిత్ర నేపథ్యంలో విచిత్ర వేషధారణతో అమ్మవారికి ఇష్టమైనటువంటి యొక్క వేషధారణలో వచ్చి గంగమ్మను దర్శించుకోవడం ఆచార సాంప్రదాయంగా వస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, తరాలు మారిన వీరి యొక్క ఆచార సాంప్రదాయాల విషయంలో మాత్రం యొక్క పూర్వకాలం నుంచి అనుసరిస్తున్నటువంటి పాత పద్ధతిలో ఈరోజు గంగమ్మ జాతరను దర్శించుకోవడానికి వీరంతా కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే గంగ జాతర ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తమ ఇష్టదైవమైనటువంటి తిరుపతి గ్రామ దేవత సాక్షాత్తు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సోదరి అయినటువంటి గంగమ్మ జాతరకు పెద్ద ఎత్తున భక్తులంతా కూడా పోటెత్తి దర్శించుకుంటున్నారు. కెమెరామెన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.